లేకపోతే ఈ మొగుడిని వదిలేసి ఇంకొకరిని చూసుకో. ఎంతమంది చేసుకుంటలేరు రెండో పెళ్లి. మామయ్య, నాకు తెలియదాన్ని ప్రేమ. నేను మేనకోడలనైనా నీ బిడ్డ లెక్క చూసుకున్నావు. అది చాలు మామయ్య. అమ్మా, దాని కడుపుని చూస్తా అంటే నా కొల్లంతా కంపరం ఎత్తుంది. పిచ్చిది. వదినే, నా బిడ్డ చిన్న తప్పు చేస్తేనే కొట్టి తిట్టి పంపిస్తారా? ఇప్పుడేమో ఏం తెలియని అమాయకురాల్లాగా కూర్చొని పంపమంటున్నావు. దీనికేమైనా న్యాయంగా ఉందా? ఊళ్ళో పంచాయతీ పెడితే గప్పుడు తెలుస్తుంది మీకు. నా బిడ్డ ఇంటికొచ్చి ఎంత బాధపడ్డదో తెలుసా? నా బిడ్డ బంగారం. నీ ఇంట్లో కూడా బిడ్డుంటే నువ్వు ఇట్లా కొట్టి తిట్టి పంపిస్తావా చెప్పు? అది కాదు వదినే, వాడు తాగిన మత్తులా కొట్టిండో తిట్టిండో అవన్నీ మనసులో పెట్టుకోకు. నా కోడలు నా ఇంటికి పంపి. ఈ ముచ్చట ఎన్నిసార్లు చెప్పిరో. నన్ను బిడ్డలెక్కన నన్ను చూసినావా నువ్వు? అయినా నీకు ఎవరిని ఎట్లా చూడాలో తెలియదు. నీ కొడుకు మీద ఉన్నంత ప్రేమ నా మీద నీకు లేనే లేదు. అయ్యో, నువ్వు పోకు బిడ్డ, నువ్వు పోకు. నీకు ఇంకొక లగ్గం చెత్తా. చెట్టుకి కాయ ఉన్న బరువా ఏంది? నేను చెప్పే తీరు చెప్పిన వదినే, ఇక మీ ఇష్టం మరి. అక్క, ఎప్పుడు వచ్చినావు? అప్పుడే పోతున్నావు? నా కోడలను ఇంటికి తీసుకుపోవడానికి వచ్చిన. అక్క, మరి వాళ్ళు ఏమన్నారు? ఏదో కోపంలా తిట్టవచ్చు, కొట్టవచ్చు. పంపి ఇవని వచ్చిన నా కోడలను పంపియ్యారట. అవునా అక్క? నువ్వనే చెప్పు తమ్ముడు నీ పెళ్ళానికి, నీ బిడ్డను సంసారానికి పంపు అని. సరే అక్క, నేను చెప్తా. నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు. మెల్లవో అక్క. అమ్మా, నన్ను తీసుకుపోనీకి మా ఆయన కూడా అత్తడు కావచ్చునే. అత్తేరానియే, ఆయన కూడా కడిగబడేస్తా. నువ్వు నా గౌరాల బిడ్డవే. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకున్నా. కసంటిది కొట్టి తిట్టి పంపిస్తా అంటే పూకుంటున్నానే. రాని. ఏమో అమ్మా, నాకు భయం అవుతానులే. నేనుండగా నీకెందుకే భయం? పూకో, నేనున్నా కదా. రాని, ఎవరత్తరా చూద్దాం. నేనున్నా కదా. సీత, ఓ నీళ్ళు తీసుకురాపో. మనీషా, అత్తమ్మ చెల్లితే పోనని చెప్పినవాట బిడ్డ. పోవాలిగా బిడ్డ. చిన్న చిన్న గొడవలకి అలిగి ఇక్కడ ఉంటే ఎట్లా? ఎన్నట్టుకున్నా అక్కడిల్లే నీ ఇల్లు కాదు. అమ్మా, నువ్వు ఊకో అయ్యా. నాకు తెలియదా నా బిడ్డను ఎప్పుడు పంపాలనా? నువ్వు చెప్పచ్చిండు పంపమని. పిలువే నీ మేనమామని. మామయ్య, మామయ్య. భవానీ, ఏమైందిరా? ఇక్కడే ఆగిపోయారు. లోపలికి రాలి. చూడు బాబాయ్, మాకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నువ్వు కట్నం ఇయ్యలే. నేనేదో మంచోను కాబట్టి ఇప్పటి వరకు ఓపిక పట్టినా. ఇక నాతోని కాదు, నీ మేనకొడల్ని నువ్వే చదువుకో. ఏంది?
ఏమో. అయినా తల్లిదండ్రి లేని ఆడదాన్ని చేసుకునే వేసుకోవద్దు. పైసలు ఉంటేనే పంపి, లేకపోతే లేదు. ఈ దరిద్రాన్ని వదిలించుకొని ఆయన మంచిగానే పోయిండు. ఇక నాకున్నది కట్టం. ఏంది అత్తమ్మ గట్లా అంటున్నావు? అట్లనకపోతే ఇంకెట్లనాలి? అమ్మా వచ్చిందే వయ్యారి తింపుకుంటా మళ్ళా. అత్తమ్మ, నా పుట్టినిల్లు, నా పేరు మీద ఉన్న ఎకరం భూమి మీరే తీసుకున్నారు కదా, అవి నాకు ఇస్తే నేను ఇక్కడికి ఎందుకు అత్తా? నీకు దండం పెడతా అత్తమ్మ, మా కట్నం పైసలు మాకు ఇయ్యిర్రి. ఏంది ఇల్లు భూమి అనుకుంటా ఇవి పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు? మీ అయ్యా అవది వచ్చినాక నీ బాధ్యత మేమే తీసుకున్నాం. నీకు తిండి పెట్టినాం, నిన్ను చదివిపించినాం, నిన్ను పెద్ద చేసి పెండ్లి కూడా చేసినాం. నీకేం తక్కువ చేసినవి? నీ దినానికే పెట్టినావు కదా ఇక పైసలన్నీ. ఏమో మళ్ళీ ఇప్పుడు పైసలని తింపుకుంటూ వచ్చినావు. ఏం ముఖం పెట్టుకొని వచ్చినావే మళ్ళా? పైసలట పైసలు ఎట్టడుగుతుంది చూడే. ఏంది మావయ్య, అత్తమ్మ గన్ని మాటలు మాట్లాడితే నువ్వేం మాట్లాడతలేవేంది? నేనేం మాట్లాడాలి? నా చేతులు ఏముందని మాట్లాడాలి? ఒసేయ్ బుక్కడంతా విని ఓ మూలన వాడు ఉండు. లేకపోతే ఈ మొగుడిని వదిలేసి ఇంకొకరిని చూసుకో. ఎంతమంది చేసుకుంటలేరు రెండో పెళ్లి. ఏ సీత, ఏం మాట్లాడుతున్నావే? భవాని, నువ్వు ఇంట్లోకి వా. ఒసేయ్, నీకు కైకిలి బోడు అలవాటే కదా. నువ్వు వచ్చినవని తెలిసి ఇంకా మల్లక్క కైకిలికి రమ్మంది. ఇగో సరే అత్తమ్మ, పోతా. ఇవాళ ఒక్క రోజే కాదు, రోజు పోవాలి. సరే అత్తమ్మ. భవాని, టిఫిన్ పట్టుకొని ఎటు పోతున్నావురా? ఇంకా మల్లక్కకి కైకిలి పోతున్నా మామయ్య. నా బిడ్డను మంచిగా చూసుకో అని నిన్ను నా చేతిలో పెట్టి కన్ను మూసింది మీ అమ్మ. నిన్ను కూడా నా సొంత బిడ్డ లెక్క చూసుకుందాం అనుకున్నా, కానీ మీ అత్త గయ్యాలి. నన్ను క్షమించరా బాబా. మామయ్య, నాకు తెలియదా నీ ప్రేమ? నేను మేనకోడలనైనా నీ బిడ్డ లెక్క చూసుకున్నావు. అది చాలు మామయ్య. సరేరా, పొద్దు పోతాంది, వెళ్ళు మరి. ఏమైంది జుట్టు ఇట్లా ఊడిపోతుంది? ఏమో అమ్మ, మొత్తం బాగా ఊడిపోతున్నాయి కదా. ఇగో రబ్బర్ బ్యాండ్ పెట్టుకో. అద్దం తీసుకురాపమ్మ, నేను చూసుకుంటా. అమ్మా, ఆయన అత్తండే.
కూర్చో అయ్యా. అదేందల్లుడు, మీ అమ్మత్తే నేను పంపా అని చెప్పినా కదా నా బిడ్డని, మళ్ళీ నువ్వెందుకు వచ్చినావు? మనీషా పోదాం బాయ్ మన ఇంటికి. నేను రాను. ఏమో అంతా నాయ తప్పైనట్టు మాట్లాడుతున్నావు. అత్తమ్మ మీ బిడ్డ ఏం తప్పులేదా? ఇంటికాడ గిట్టున్న పుల్ల తీసి గట్టి పెట్టది. సంసారం అంటే గిట్లే ఉంటదా? 4 రోజులు అక్కడ ఉంటది, 4 రోజులు ఇక్కడ ఉంటది. ఏమోనాట పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు కాలేదని దవాఖానలోకి పోయి చూపెట్టుకుందాం అని అంటే నా మీదకే గొడవకు దిగింది, నన్నే తిట్టింది. ఇంకా ఇప్పటి వరకు నా బిడ్డ మీద నేనే చెయ్యలే, అట్లాంటిది నువ్వెట్లెత్తావు? అయినా ఏదైనా తప్పుంటే నాకు చెప్పాలి. నా బిడ్డకు నేను చెప్పుకుంటా కదా, నేను మందలించుకుంటా కదా. గట్లెట్లా చేస్తావు చెప్పు నువ్వు? అయినా నా బిడ్డను దవాఖానకు నేను తీసుకుపోతా, నేను చూపించుకుంటా. నువ్వైతే ఇక్కడి నుంచి పో. ఇగో మనీషా ఇంటికి రమ్మని మా అమ్మ వచ్చి అడిగింది, నేను అడుగుతున్నా. ఇక అత్తవో రావు నీ ఇష్టం. ఇగో బిడ్డ, నీకు థైరాయిడ్ ఉంది, పిల్లలు అయితరో గారు అనే విషయం అల్లునికి అస్సలు తెలియద్దు. నువ్వు ఇక్కడనే ఉండి మంచిగా మందులు వాడు. అక్కడ పోయినవనుకో అందరికి తెలుస్తుంది. నువ్వేం రంది పడకే అమ్మా. ఆ ఇంట్లో నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నాకు తెలియదా బిడ్డ, నువ్వెవరి బిడ్డవి? నా బిడ్డవి. భవాని ఏమైందిరా? అది మామయ్య, నేను తల్లిని కాబోతున్నా. ఎంత మంచి మాట చెప్పినావురా, నాకు చాలా సంతోషంగా. కడుపుతోటున్నా అని కైకిలి పోకుండా ఉంటావా ఏంది? 5 నెలల దాకా కైకిలికి పోవచ్చు. ఏంది సీత ఇట్లా మాట్లాడుతున్నావు? దాన్నంటే నీకు నొప్పి పుడుతుంది. నువ్వేదో దాని కన్న తండ్రివైనట్టు తెగ సంబరపడిపోతున్నావు. ఏందే చూస్తున్నావు? దేశంలో నువ్వు ఒక్కదాన్ని కడుపుతోటున్నట్టు. నడవండి లోపలికి. అమ్మా, నాకు కడుపు వండేదాకా దానికి కడుపు అనేదే ఉండద్దు. కడుపు రాగానే అయిపోతుందా బిడ్డ? దానికి నరకం, నరకం అంటే ఏందో చూపిస్తా. ఈ విషయం ఆయనకి చెప్తే ఎంత సంబరపడతాడో. ఫోన్ చేద్దాం. లిఫ్ట్ ఎత్తలేడింది.
అమ్మా ఆ ఏంటి బిడ్డ? కొన్ని పాలు తీసుకురాగానే. సరే తీసుకొస్తాగు. అయ్యో చక్కెర అయిపోయింది. భవానీ భవానీ అత్తమ్మ. ఇగో ఇంట్లో చక్కెర అయిపోయింది, దుకాణం పోయి ఒక కిలో అంత చక్కెర తీసుకురాపో. సరే అత్తమ్మ. ఇక పైసలు. ఏం చూస్తున్నావు? ఓ అయ్యో ఏమైంది బిడ్డ? అమ్మా దాని కడుపుని చూస్తా అంటే నాకు ఒళ్ళంతా కంపరం ఎత్తుంది. ఊకో బిడ్డ, కొద్ది రోజులు ఓపిక పట్టు, కొద్ది రోజులు ఓపిక పట్టు బిడ్డ. ఏమోపిక పట్టన్నే. ఇప్పుడు దాని 6 నెలలు, తర్వాత 9 నెలలు, ఆ తర్వాత 12 బిడ్డలు కంటే నేను గొడ్డుగా లెక్కలుండన్నా? చెప్పే చెప్పు. లేదు బిడ్డ, మబ్బుల్ని జిల్లెడు పాలు తీసుకొచ్చి పాలల్లో కలిపిన. అది ఇప్పుడు రాగానే నీకు కొన్ని పాలిచ్చి దానికి జిల్లెడు పాలు కలిపిన పాలిత్తా. అది తాగినాక దాని కడుపులో బిడ్డ అక్కడికక్కడే ఖతం అవుతుంది. ఖతం అవుతుంది. ఇగో అత్తమ్మ చక్కెర. తీసుకొచ్చినవా? సరే నీకు కూడా ఇన్ని పాలు పోతుంది. భవానీ ఇదిగో పాలు వేడిగున్నాయి, నెమ్మదిగా తాగు. తల్లిని గాంది నిన్నేడ తల్లిని గానిస్తా అనుకున్నవే?